హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినోద్ నారాజ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అన్నది మీకు thumbnail చూస్తేనే అర్థమైపోతుంది. సో బిఫోర్ వి గో ఇన్ టు ద వీడియో, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. సో ఈ వ్లాగ్ ఏంటి అని మీకు thumbnailలోనే తెలిసిపోయి ఉంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ మై ఇంటర్న్షిప్ అండ్ ఒక రోజు హౌ ఇస్ మై డే ఇన్ హైదరాబాద్. సో నేను ఈ వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నప్పుడు ఐ ఓన్లీ హ్యాడ్ 2 ప్లాన్స్. ఒకటి ఇంటర్న్షిప్లో హౌ మై డే గోస్ అండ్ ఈరోజు నైట్కి వీ హ్యావ్ అ ప్లాన్. సో దాని గురించి బట్ మిడిల్లో ఇంకొక ప్లాన్ కూడా యాడ్ అయింది. సో అది కూడా నేను మీకు చెప్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ అయితే నేను రెడీ అయిన తర్వాత ఐ కంటిన్యూ దిస్ వ్లాగ్, ఎందుకంటే రూమ్లో నాతో పాటు ఇంకొక ముగ్గురు రెడీ అవ్వాలి. సో ఐ డోంట్ వాంటెడ్ టు డిస్టర్బ్ దెమ్. సో నేను రెడీ అయ్యి కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఐ కంటిన్యూ దిస్ వ్లాగ్ అగైన్. మేక్ షూర్ యూ వాచ్ దిస్ వ్లాగ్ till end. I hope it's going to be fun. So yeah, let's get into the video. Chalo! సో ఇప్పుడు నేను రెడీ అయిపోయాను. ఇంకా కిందకి వెళ్ళి లంచ్ ప్యాక్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ తినేసి వస్తాను. ఇది నా ఫ్లోర్ గైస్. సో ఎవ్రీడే నేనైతే మ్యాక్సిమం లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకొని వెళ్తాను. బయట చాలా తక్కువ తింటున్నాము హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి. సో మ్యాక్సిమం అయితే లంచ్ అయితే ప్యాక్ చేసుకొని వెళ్తాం. బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతాము. ఇంకా స్పెషల్స్కి వచ్చేటప్పటికి మాకైతే ఎవ్రీడే ఒకటే స్పెషల్, పప్పు. రోజు పప్పే ఉంటుంది. పప్పుతో పాటు ఏదో ఫ్రై ఉంటుంది, కానీ అది ఏం ఫ్రైయో అర్థం కాదు, కాబట్టి మేము ఎప్పుడు ఫ్రై తీసుకోము. నాకు ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ నచ్చలేదు అని అంటే ఆ రోజు రైస్ అండ్ పప్పు ఉంటుంది, కాబట్టి నేను రైస్ అండ్ పప్పుతో తినేసి వెళ్ళిపోతాను. నేనైతే ఎవ్రీడే ఫస్ట్ అయితే రైస్ ప్యాక్ చేసేసుకుంటాను. రైస్ ప్యాక్ చేసుకున్న తర్వాత తినడం స్టార్ట్ చేస్తాను. అండ్ బాక్సెస్ అయితే క్లోజ్ చేయను, ఓపెన్లోనే ఉంచుతా. తినేసిన తర్వాత బాక్సెస్ క్లోజ్ చేసి బ్యాగ్లో పెట్టేసుకుంటాను. అండ్ ఎవ్రీడే ఈ పికిల్ బాక్స్ అయితే తీసుకొని వెళ్తాను, ఎందుకంటే పప్పుతో కొంచెం పికిల్ తినబుద్ధి అవుతుంది కాబట్టి. కరెక్ట్గా వెళ్ళే ముందర మనం ఇటువంటి పనులు ఏదో చేస్తూ ఉంటాం. బ్లడ్ గారిపోతుంది. అరే చిట్టి క్యాబ్ బుక్ చేసాం గైస్, వెయిటింగ్ ఫర్ ద క్యాబ్. పాపం రోజు చిట్టి నలిపేస్తా. అప్పుడప్పుడు చిట్టి బలవుతుంది, కొన్ని రోజులు ఈ పిల్ల బలవుతుంది. అటు కానీ ఇటు కానీ. ఈ మేడం మాత్రం ఎప్పుడు మధ్యలో కూర్చుంది. సో ఇంకా ఫైనలీ అలా హాస్పిటల్కి అయితే వచ్చేసాము. హాస్పిటల్కి వచ్చేసిన తర్వాత ఈసారి తలా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉన్నాము. సో ఈచ్ డిపార్ట్మెంట్కి వాళ్ళు వెళ్ళిపోతాము. హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అందరినీ డ్రాప్ చేసేసి లాస్ట్లో నేను వెళ్తాను, ఎందుకంటే నాదే లాస్ట్లో ఉంది కాబట్టి. సో ఇంకా నేను కూడా నా డిపార్ట్మెంట్కి వచ్చేసాను. నాకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏదో పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీలా ఉంది, 9 to 5 వర్క్ చేసుకొని వెళ్ళిపోవడం లాగా. అండ్ ఇంకా ఎవ్రీడే ఒక 10:30 ఆ టైంలో వెళ్ళి ఒక మంచి టీ తెచ్చుకుంటాను. అప్పుడప్పుడు బాగుంటుంది, అప్పుడప్పుడు బాగుండదు. హాస్పిటల్ అని చెప్పి ఇదేంటి ఆఫీస్ చూపిస్తున్నాను అని అనుకోద్దండి, నేను మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి ఈసారి అయితే ఇక్కడే. హెచ్ఆర్ దగ్గరికి వచ్చాము గైస్, చిన్న పని ఉంది, వెయిటింగ్. ఇంకా ఎవ్రీడే అరౌండ్ 1 o'clock అట్లా మేమందరం లంచ్ తినడానికి వెళ్ళిపోతాం. ఈరోజు అయితే మాకు అసలు ఈ పప్పు నచ్చలేదు. ఏమో పప్పుగానే ఉన్నట్టుంది, అసలు పప్పు బాయిల్ అయినట్టే లేదు. సో ఇంకా ట్రై చేసి తినలేక మేము బయటకు వెళ్ళి ఇంకా ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాము. స్పైసీ లేదు, బాగుంది. సో ఇంకా తినేసి డిపార్ట్మెంట్కి అయితే వచ్చేసాను. ఈరోజు డిపార్ట్మెంట్ నుంచి ఎర్లీగా వెళ్ళిపోయాను, ఎందుకంటే ఈరోజు మాకు బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది మాల్లో. సో ఆ మాల్కి వెళ్ళడానికి త్వరగా వదిలేశారు. మాల్కి వెళ్ళడానికి కోసం ఈ షర్ట్ ఇచ్చారు మాకు.
అండ్ హియర్ కమ్స్ మై ఫేవరెట్ పార్ట్. ఎవ్రీడే నాకు కాఫీ తాగడం అంటే చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నార్మల్ కాఫీలే దొరకడం లేదు, అన్ని కాఫీ డేలే ఉన్నాయి ఇక్కడ. రోజు నా వర్క్ వీళ్ళకన్నా ముందే అయిపోతుంది. సో నేను వచ్చి వాళ్ళ కోసం వెయిట్ చేసేటప్పుడు ఖాళీగా కూర్చోకుండా డైలీ ఒక క్యాపుచినో తాగుతాను. మరి డైలీ కాలే తాగుతాను. అండ్ 1 by 1 ఇంకా వస్తూ ఉంటారు వాళ్ళ డిపార్ట్మెంట్స్లో వర్క్ అయిపోయిన తర్వాత. ఇంకొచ్చి ఇలా ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుంటాము ఈ వెయిటింగ్ హాల్లో. మార్నింగ్ నుంచి డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏమేమి ఫేస్ చేశారు అట్లా అన్నీ చెప్పుకుంటూ కొంచెం అన్ని షేర్ చేసుకుంటూ ఉంటాము ఈ గ్యాప్లో. అందరూ వచ్చేటప్పటికి ఇంకా అందరూ వచ్చాక క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాము. బట్ ఈ రోజు అయితే మేమిద్దరమే ఉన్నాము, మిగతా ఇద్దరు ఏమొచ్చి ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఎందుకంటే మేమిద్దరం ఇప్పుడు మాల్కి వెళ్ళాలి కాబట్టి. నేను క్యాపుచినో తాగేశాను, ఇంకా ఈ పిల్ల ఏమొచ్చి బయటకు వచ్చి వాటర్ మిలన్ జ్యూస్ తీసుకుంది. వాట్ హ్యాపెన్ టు నౌ? రకరకాల మెంటల్ వాళ్ళంతా హైదరాబాద్లోనే. సో మేమైతే ఇప్పుడు ఆటో తీసుకున్నాం మాల్కి వెళ్ళడానికి. మాల్లో యాక్చువల్లీ బ్రెస్ట్ అవేర్నెస్ క్యాన్సర్ గురించి ఒక చిన్న ప్రోగ్రామ్ జరుగుతుంది. సో యాజ్ అ వాలంటీర్ కూడా కాదు, మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్గనైజర్స్. సో వాళ్ళ తరపున నేను కూడా వెళ్తున్నాను, యాజ్ అ ఆర్గనైజరే అనుకుంటా. సో యా, టు what happened now to These people are really mad ഇവിടെ. I can't say. ఇప్పుడు మాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది, అది చెప్తుంది వినండి మీరే. టు ట్రై టు సే ఇట్ ఇన్ తెలుగు. మేము ఇద్దరు అక్కడ జ్యూస్ సూప్ దగ్గర నిలబడుతున్నాను. Okay, you talk in English itself. Okay. Then what happened is one guy came. I think he was already there. He was already there. And he came to us. He asked us like, are you guys working here? And then we said, no, we are interns. Then after that, he said he's working. No, he has his own company. He has his own company. First అట్ట చెప్పేవాళ్ళని నమ్మకూడదు. అതാണ്. പിന്നെ his own company. He's working there. మనకెందుకు? You are students only, so you have to enjoy like that. Then after 2 minutes, I think not even 2 minutes, he asked our number. If you don't mind, can you please give me your number? Otherwise you take my number. Why should we take his number? I don't know. These people are really mad. 2 నిమిషాలు జ్యూస్ తాగే గ్యాప్ లో ఈజ్ ఆస్కింగ్ 2 people's కాంటాక్ట్ నెంబర్. అది కూడా ఏం చెప్పి హీ ఓన్స్ అ కంపెనీ అంట. ఏం కంపెనీ ఓన్ చేస్తే అమ్మాయిల నెంబర్ ఇచ్చేస్తారా? డూ యూ థింక్ దట్స్ ట్రూ? హీ రియలీ ఓన్స్ అ కంపెనీ? I don't know. അങ്ങനെ ചോദിച്ചാൽ എനിക്ക് മനസ്സിലായില്ല. ഓക്കെ, we know each other എങ്കിൽ ഓക്കെ, we can ask. Atleast ഒരു 1 day പരിചയമെങ്കിലും ഉണ്ടെങ്കിൽ ഓക്കെ. 2 minutes కూడా కాదు, మేము జ్యూస్ తాగి కంప్లీట్ చేసే లోపు he was ready to sponsor the juice also. he was ready to ఇది we forgot to say this. మేము జ్యూస్ తాగేసి పే చేయడానికి వెళ్తుంటే he was like, this juice is on me, this is on me, I will pay అంట. ఎవడడిగాడు? అసలు ఎందుకు పే చేయాలి 1 minute పరిచయంలో? అక్కడికి మాట్లాడి వాడి పాటికి వాడు పోకుండా నెంబర్ అడిగాడే. దట్ వీ ఫెల్ లిటిల్ ఫిషీ అండ్ ఫన్నీ ఆల్సో. ఓకే, అండ్ వీ ర్యాన్, పరిగెత్తాము లిటరలీ స్పీకింగ్. వాడు నెంబర్ అడిగాడు, మేము నెంబర్ ఇవ్వమన్నాం. సరే అట్లీస్ట్ నా నెంబర్ అయినా తీసుకోండి అని అన్నాడు. ఇవన్నీ కాదు, మేము ఆటో హాస్పిటల్ ముందు ఎక్కాల్సింది. ఆయన దెబ్బకి ఎక్కడికో పోయి నడుచుకుంటూ వీ కేమ్ వాకింగ్, నడుచుకుంటూ వచ్చి ఎక్కడో ఎక్కాము. యాక్చువల్లీ ఈరోజు నాది ఫుల్ ప్యాక్డ్ అనమాట. మార్నింగ్ నుంచి హాస్పిటల్లో ఉన్నా, ఇప్పుడు హాస్పిటల్ అయిపోతానే మాల్కి వెళ్తున్నాం. మాల్కి ఎందుకు అంటే ఇది క్యాన్సర్ అవేర్నెస్ కోసం, బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సంథింగ్ హ్యాపెనింగ్. సో దానికోసం వెళ్తున్నాను. అది అయిపోయిన తర్వాత వెంటనే నేను బాహుబలి ఎపిక్కి వెళ్తున్నాను అనమాట. సో ఈరోజు ఫుల్ ప్యాక్డ్. అండ్ బాహుబలి ఎపిక్ కూడా నాకు midnight 10:45 షో. సో టైం 5:15 అవుతుంది టైమ్. సో హాస్పిటల్ డ్యూటీ అయిపోయి చేసుకొని డైరెక్ట్గా మాల్కే వెళ్ళిపోతున్నాను. చూద్దాం 5:15 నుంచి ఇప్పుడు వెళ్ళేటప్పటికి ఐ థింక్ 5:30 or 6 అవుతుంది. అప్పటి నుంచి ఒక 7 or 8 వరకు ఉండి ఆ తర్వాత రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ రూమ్కి వెళ్ళే టైం కూడా ఉంటుందో లేదో తెలీదు. సో రూమ్కి వెళ్ళే టైం లేకపోతే నేను అక్కడ నుంచి డైరెక్ట్గా సినిమా హాల్కి వెళ్ళిపోతాను.
సో మేమైతే మాల్కి వచ్చాము. ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ కాలేదు. సో జస్ట్ మాల్ అలా ఎక్స్ప్లోర్ చేస్తాము. అక్కడ కింద అంతా అక్కడ కనిపిస్తుంది కదా, మా ఆర్గనైజర్స్ అందరూ అక్కడ ఉన్నారు. My dress is matching to that bag. సో అలా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే ప్రోగ్రామ్ పెట్టలేను, ఎందుకంటే సాంగ్స్ ఉన్నాయి, కాపీరైట్ ఇష్యూస్ రావచ్చని పెట్టట్లేదు. ఈ వీడియోలో మీరైతే ఒక సెలబ్రిటీని కూడా చూస్తారు. సో ఆ సెలబ్రిటీ యాక్చువల్లీ మా హాస్పిటల్లో కార్డియాలజిస్ట్. సో ఆ సార్ని ఏమొచ్చి డైలీ చూస్తూ ఉంటాం, కానీ సెల్ఫీస్ ఎప్పుడు అడగలేదు. సో ఈ రోజు అయితే తీసుకున్నాను, ఎందుకంటే వర్క్ ప్లేస్లో లేం కాబట్టి. వర్క్ ప్లేస్లో సెల్ఫీస్ అవన్నీ అడిగితే బాగుండదని. ఆటోలో మళ్ళీ రిటర్న్ ఇప్పుడు రూమ్కి వెళ్తున్నా. కొంచెం టైం ఉంది నాకు. సో ఐ థాట్ ఓకే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి, లైట్ లేదు సో టార్చ్ ఆన్. సో కొంచెం టైం ఉంది. సో ఐ థాట్ సరే రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ మూవీకి వెళ్దామని. టైం ఎంత? 7:32 అవుతుంది టైం. 8 అవ్వచ్చు అని అనుకున్నాం, బట్ హాఫ్ అన్ అవర్ ఎర్లీగా అయిపోయింది. సో ఈ హాఫ్ అన్ అవర్ ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి వెళ్దామని. ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో రూమ్ నుంచి బయటకు వచ్చా. ఇంకా సినిమాకి వెళ్తే, సినిమా చెప్పాను కదా 10:45 సినిమా అయిపోయేటప్పటికి 3 or 4 అవుతుంది ఎర్లీ మార్నింగ్. సో ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ టైం ఉండదు. ఐ థింక్ జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడం మాత్రమే ఉంటుంది. ఇట్స్ అ ప్యాక్డ్ డే. ఓకే చూద్దాం, ఏమైనా తినాలి, ఆకలి వేస్తుంది. വിശക്കുന്നു ഇട്ടിട്ടു എനിക്ക് വിശക്കുന്നു. എന്തെങ്കിലും കഴിച്ചിട്ട് പോവാം, ഹോട്ടലിൽ പോവാം, റെസ്റ്റോറൻറ്റ് പോവാം. എന്ന് കഴിക്കും ടുട്ടു? దోశ കഴിക്കാം. ఇది దోశ పిచ్చిది. మేడం 200 ఉన్నా 300 ఉన్నా దోశ ఆర్డర్ చేసుకునే తింటానంట. నాన్న వెళ్ళేటట్టు. ఈరోజు లాస్ట్ మినిట్లో ఈ పిల్ల వచ్చింది, లేకపోతే నేను ఒక్కదానే ట్రావెల్ చేస్తూ ఉండేదాన్ని. I don't know. You know, this is, I ordered yesterday from here only. Had. This is something or a little sweet in that. Plain dosa bhayangara. That's what I said. తినేసి రూమ్కి వచ్చాను గైస్. టైం ఆల్మోస్ట్ 9 అవుతుంది. తినేసి రూమ్కి వచ్చాం, వెయిటింగ్ ఫర్ ది లిఫ్ట్. ఇప్పుడే టయర్డ్ ఉంది, మళ్ళీ ఇప్పుడు సినిమాకి వెళ్ళాలి. ఆ సినిమా ఎప్పుడో తెల్లవారుజామున అయిపోతుంది. నచ్చడానికి పిచ్చిదా చిట్టి పేరుస్తున్నానా? నా మాటే శాసనం. నా కొడుకు వచ్చాడు, బాహుబలి తిరిగి వచ్చాడా.
జై మహేశ్వరి. పెట్టి వేద్దాం. ఎన్ని పేపర్లు పెట్టారో నువ్వు వేస్తా అంటే నీ సైడ్ అవుతా, లేకపోతే నా సైడ్ పెట్టేసుకుంటా. పెట్టినప్పుడు వేస్తే బాగుంటుంది. రాజులకే రాజు. సాయి నీ ఫోన్ ఏది? నీ ఫోన్ సో ఇంకా మూవీ అయిపోయేటప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా మేము ఇక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ నేను రూమ్కి వెళ్ళేటప్పటికి ఇంకా బాగా లేట్ అయిపోయింది. సో ఈ రూమ్కి వెళ్ళాక నేనైతే వీడియో చేయలేదు. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినోద్ నారాజ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ vlog. Bye guys.